మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ యువతులను హెచ్చరించారు. ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాల్లోనూ మోసాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లి ఖాయమైందన్న చనువుతో యువతులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లోబర్చుకుంటున్నారని, ఆ తర్వాత భారీగా అదనపు కట్నం కోసం వేధింపులకు దిగుతున్నారని సిపి వివరించారు. పెళ్లికి ముందే ఇలాంటి అసభ్యకర ప్రవర్తన కలిగిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు. బాధితులు ధైర్యంగా పోస్టులను ఫిర్యాదు చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ యువతులను హెచ్చరించారు. ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధంలోనూ మోసాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లి ఖాయమన్న చనువుతో యువతులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లోబర్చుకుంటున్నారని, ఆ తర్వాత భారీగా అదనపు కట్నం కోసం వేధింపులకు దిగుతున్నారని సిపి వివరించారు. పెళ్లికి ముందే ఇలాంటి అసభ్యకర ప్రవర్తన కలిగిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు. బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్ శ్రీజ, పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలను ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయని చెప్పుకోవాలి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధంలో కూడా యువతులు మోసపోతున్నారు అన్న కోణంతోని ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారనే చెప్పుకోవాలి. అయితే నిశ్చితార్థం అయిన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలి ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మోసగాళ్ళు తమ పంతాను మార్చుకున్నారు, తమ వేని మార్చుకున్నారు అని చెప్తూ ముందుగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు నిశ్చితార్థం జరిపించుకొని ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా అనే చనువును ఆసరగా తీసుకుని యువతులతో సన్నిహితంగా మెలగడం, మాయమాటలతో వారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ శారీరకంగా లోబర్చుకోవడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని సజ్జనారు తెలిపారు. ఇలాంటి కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే తీరా పెళ్లి సమయం దగ్గర పడ్డాక తమ అసలు రంగును బయటపెడుతూ ఇటు అదనపు కట్టం కావాలని, లేదంటే పెళ్లి రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడతారు అని చెప్తూ ఒక ఎక్స్ వేదికలో ట్వీట్ అయితే చేశారు. అయితే సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడుతుంటారు. అయితే బాధితుల మౌనాన్ని ఆసరగా చేసుకుని ఇలాంటి మోసగాళ్ళు మరింతగా రెచ్చిపోతున్నారని చెప్పేసి ఇటు షీ టీమ్స్ స్పష్టం చేస్తున్నాయని చెప్తున్నారు. అయితే నిశ్చితార్థం అయిన తర్వాత గుడ్డిగా మాత్రం నమ్మకండి. అబ్బాయిల ప్రవర్తన, అతని స్నేహితులు, అతని అలవాట్ల మీద కూడా ముందే ఆరా తీయాలని కూడా ఇటు హెచ్చరించారు. అదే విధంగా ముఖ్యంగా పెళ్లికి ముందే శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేస్తే అది ఖచ్చితంగా ప్రమాద సంకేతమని మీరు గ్రహించాలి అని చెప్తున్నారు. అయితే ఇలాంటి మోసగాళ్ళు చేతిలో చిక్కుకున్న వారు ఇటు భయపడకుండా ముందుకు రావాలని, బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచే బాధ్యత మాది అని చెప్తూ అదే విధంగా భరోసాను కూడా ఇచ్చారనే చెప్పుకోవాలి. శ్రీజ, ఏదేమైనా సమస్య ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ కూడా మెన్షన్ చేశారు. ఆ నంబర్ కి ఖచ్చితంగా కాల్ చేయాలి, లేకపోతే 100 అయినా కాల్ చేయాలి అని చెప్పి ఆయన సూచించారు. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.